అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయ అభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం సామాజిక బాధ్యత గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కూడా మొన్న జరిగినటువంటి కర్నూలు బస్ యాక్సిడెంట్, ఆ దుర్ఘటన ఎంతమంది ప్రాణాలని నిలువున తీసేసిందన్నది మనం మాట్లాడుకోవాలి. అలాగే సామాజిక బాధ్యత ఒక మనిషికి, లేదా తోటి ప్రయాణికుడికి, లేదా బయట నడుస్తున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి ఏదైనా ఒక దుర్ఘటన జరుగుతూ ఉంటే ఎంతవరకు ఉంటుంది, ఎంత ఉంటే ఆ సహకారం తొందరగా అంది కొంతమంది ప్రాణాలు నిలుస్తాయి. అది అది మాట్లాడుకుంటాం. కాబట్టి మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి సమాజహితవు కావలసినటువంటి విషయాలే నా వీడియోస్లో ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని నమ్ముతూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఈ దుర్ఘటన కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఉంది కదా, ఈ బస్సు దుర్ఘటనని ఎంతసేపు తలుచుకున్నా, పోనీలే అనుకున్నా, వాళ్ళ నిర్లక్ష్యమో వీళ్ళ నిర్లక్ష్యమో ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ, ఎంతలా మనం ఇప్పుడు దాని మీద పోస్ట్ మార్టం చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ గాల్లో కలిసిపోయిన ప్రాణాలని, అనంతవాయువుల్లో ఉన్నటువంటి ఆ ప్రాణాలని తిరిగి తీసుకురాలేము. ఎన్ని కుటుంబాలకి వాళ్ళ ఆప్తులు దూరం అయ్యారు, వాళ్ళ ఇంటిని చూసుకునే బాధ్యత గల మనుషులు దూరం అయ్యారు, వాళ్ళ ఇళ్లలో ఆనందాలు దూరం అయిపోయాయి. ఎవరి వల్ల? దేనివల్ల? ఒక చిన్న నిర్లక్ష్యం. అవునంటారా, కాదంటారా? అది చూసారా, బస్సులో అంటే ఆ మోటార్ బైక్ని ఈడ్చుకుంటూ 200-300 అడుగులు వెళ్ళినప్పుడు ఆ బస్సు ఆ రోడ్డు ఫ్రిక్షన్కి ఓపెన్ అయిపోయినటువంటి పెట్రోల్ ట్యాంక్ బైక్ది ఉండడం వలన ఆ స్పార్క్ రావడం ఏంటి ఒక్కసారిగా అంటుకుంది. అయితే విశేషం ఏంటంటే, సాధారణంగా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున సమయాల్లో జరుగుతాయండి. ఎందుకంటే ఆ సమయాలలో జరిగినప్పుడే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకని అంటే అందరూ నిద్రలో ఉంటారండి. అందుకే ప్రమాదం చెప్పి రాదు, జాగ్రత్తగా ఉండండి. ఇట్లా కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ప్రయాణానికి వెళ్ళేటప్పుడు, ఒకటి మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అలాగే భగవంతుడి ఆశీర్వచనం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళందరూ వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటే సరిపోయిందా? అందులోకి వచ్చేవాడు, ఎదురుకుండా వెళ్ళేవాడు, ఆ పక్క వెళ్ళేవాడు, వీళ్ళందరి జాగ్రత్తలు కూడా అవసరపడిందా? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సరే, ముందుగా ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని భగవంతుని మనసారా ప్రార్థిద్దాం. ఎందుకంటే ఎవరూ కూడా ఏదో వాళ్ళ గమ్యస్థానమైనటువంటి ఊరు చేరదాం అనుకుంటారు, కానీ జీవిత ప్రయాణాన్నే ముగించుకుంటారని వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పటికీ కూడా ఆ సోల్స్ నమ్మవు, తాము చనిపోయామన్న మాట నమ్మవవి. ఇది నిజం. అంటే ఆ విధమైనటువంటి సబ్జెక్ట్ చదివినప్పుడు దాని గురించి తెలుస్తుంది. అది సరే, ఇప్పుడు ఆలోచిద్దామండి. బస్సు టికెట్ తీసుకునేటప్పుడు ఎన్ని గంటల బస్సు తీసుకున్నాం, ఏ బస్సు తీసుకున్నాం, ఏ బస్సులోనైనా పడకకి కుదిరితే చాలు, అంటే స్లీపర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు కంఫర్ట్స్ కావాలని కోరుకుంటున్న మనం కంఫర్ట్స్తో పాటు సెక్యూరిటీ ఎంత ఉంది అన్నది ఆలోచిస్తున్నామా లేదా? ఈ ప్రశ్న మనం ఎవరైనా అనేసరికల్లా మనతో ఉన్నవాళ్ళు కావచ్చు, మన ఇంటి వాళ్ళు కావచ్చు, మన తోటి వారు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఒక మాట అంటారు, నువ్వు ఒక్కరితో ఎవడు ప్రయాణం చేస్తున్నావు, ఎంతమంది ఉన్నారు అందులో, వాళ్ళెవరో మనుషులు కారా, మరి వాళ్ళెవరు ఊళ్ళు చేరటం లేదా, అందరూ ట్రైన్ ఎక్కుతారా, అందరూ బస్సు ఎక్కుతారా, అందరూ కారులోనే వెళతారా, అందరూ విమానంలోనే వెళతారా అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ అన్న వాళ్ళందరినీ కూడా
సమాధానం అడిగినా చెప్పే స్థితిలో ఉంటారా? ఎవరినైనా అడుగుతాం. ప్రయాణం చేసేటప్పుడు మొట్టమొదటగా ఉండాల్సిన లక్షణమే అప్రమత్తత. ఎన్ని రకాలుగా ఉండాలండి అప్రమత్తత? నీ పట్ల నీకుండాలి, నీ చుట్టుపక్కల జరుగుతున్న వాటి పట్ల నీకుండాలి. అలాగే నువ్వు ప్రయాణానికి ఎంచుకున్నటువంటి ది మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏదవని దాని పట్ల ఒక అవగాహన ఉండాలి. మనం ఏంటంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకొని అది అవునా, అలాగా, ఏం నిజమే అని అడిగే వాళ్ళం పెద్ద పెద్ద విషయాలలో అదే విషయాన్ని ఇదే ఇది ఉత్తేజంతో ఉత్సాహంతో ప్రశ్న వెయ్యడానికి భయపడతాం. ఎందుకని అని అంటే, నీకేం తెలుసమ్మా, మాకు ఇక్కడ ఈ డ్రైవింగ్లో చాలా అనుభవం ఉంది, ఇవన్నీ మాట్లాడతాం. మీరు బస్సు టికెట్ కొనుక్కునేటప్పుడే ఈరోజు ఎక్కే డ్రైవర్ ఎవడు? ఎందుకంటే ఏ ప్రైవేట్ బస్సు అయినా మీరు ఆలోచించి చూడండి, రోజు ఒకే డ్రైవర్ అయితే ఉండడు. ఒక్కొక్కసారి ఆ డ్రైవర్తో పాటు కూర్చునేటటువంటి క్లీనరో ఎవరో ఉంటారు చూసారా పక్కన వాళ్ళకి, వాళ్ళు కూడా డ్రైవ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకునే విద్య అంతా ఇలాంటప్పుడే చూపించేస్తూ ఉంటారు. ప్రమాదం కదా. ఇంతేనా? బస్సు ఎక్కి పడుకున్నాము అని అంటే అసలు సేఫ్టీ. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మనకి మనం దాని వైపు చూసినా చూడకపోయినా, మీరు ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా ఫ్లైట్లో ఎమర్జెన్సీ ద్వారం ఎక్కడుంది, ఏమిటప్పుడు ఏంటేంటి చేయాలి అని మనకి సేఫ్టీ మెథడ్స్ గురించి చెప్తారు. అంతెందుకండి, ఐనాక్స్ థియేటర్లో మీరు సినిమా చూస్తుంటే కూడా వాళ్ళు మొట్టమొదట చెప్పేదే, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా ఏదైనా ప్రమాదం జరిగినా మీకు అనిపించినా కూడా వెంటనే మీరు మీ పక్కనే ఉండొచ్చు, మీరు గాబరా పడకండి, ఎమర్జెన్సీ ద్వారం మీ పక్కనే ఉండవచ్చు, అంతేకాకుండా లిఫ్ట్ను ఉపయోగించకుండా స్టేర్ కేసెస్ ఉపయోగించండి అని చెప్తూ ఉంటారుగా. మనం సినిమా హాల్కి వెళ్ళినా కూడా చెప్తూ ఉంటారు కదా. అయితే ఏంటంటే వాళ్ళ డ్యూటీ అది వాళ్ళు చెప్తూ ఉంటారు తప్ప ప్రతిదీ మనం పట్టించుకోవాలేంట్లే అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎలా తప్పించుకుంటారు లీగల్గా? మేము చెప్పాం కదండి ముందే అంటారు. అంటే ప్రతివాడు కూడా నేను ఇది చేశాను, నా బాధ్యత చెప్పడం నా వరకు నేను చెప్పేశాను కదా, అది కాదు కావాల్సింది. నువ్వు చెప్పేశావు, వాళ్ళు వినలేదు, ప్రయోజనం ఏంటైంది? నువ్వు ఎందుకోసం చెప్తున్నావు? వాళ్ళు ఎందుకోసం వినాలి? మరి ఈ ప్రయోజనం సర్వైవ్ అవ్వాలి కదా. ఇది అవ్వనప్పుడు నువ్వు చెప్పి లాభం లేదు, వాళ్ళు విని లాభం లేదు కదా. సో ఎప్పుడైనా సరే కంఫర్ట్ చూద్దాం కానీ ప్రయాణంలో కంఫర్టు కన్నా జాగ్రత్తకి, అప్రమత్తతకి ఎక్కువ ప్రాధాన్యతనిద్దాం. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, రోడ్డు మీద ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ బైక్లో వెళ్ళడం హెల్మెట్స్ లేకుండా. బుర్రుందా? లేదు. ఇప్పుడు లేదుగా. హెల్మెట్ పెట్టుకుంటే జుత్తు ఊడిపోతుందంట. జుత్తు ఎప్పుడు ఉంటుందయ్యా? బుర్ర ఉంటే జుత్తు వస్తుంది. ఆ తల లేచిపోతే జుత్తు ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం ఆలోచించండి. ప్రాణం లేని వెంట్రుకల కన్నా ప్రాణం ఉన్న మనిషి తల మిన్న కదూ. ఒక్క నిమిషం మనం వేసే అడుగు మన తల్లిదండ్రుల్ని బాధ పెడుతుందా? మనకే అసలు జీవితం, నీకు 100 సంవత్సరాలు భగవంతుడు ఇవ్వచ్చుగాక, కానీ నీకున్నటువంటి నీ ప్రయోజకత్వంతో దాన్ని ఎలా తీసుకెళ్తున్నావు? ఇప్పుడు ఆ రాత్రి ఫ్రెండ్స్ కలిశారు, ఆ పిల్లాడు ఆ ఎరిస్వామి చెప్తున్నాడు, శాన్నాళ్ళైంది కలవలేదు, కలిసాం కదా అని మందు కొట్టాం. కలిస్తే ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వేదవద్దు, మందే ఉందర్రా. అంతకు మించిన అసలు అలాంటివి తెలియడానికి సాంగత్యం ఉండాలి. ఎవరితో సాంగత్యం చేస్తున్నావో తెలిసిన దాన్ని బట్టి ఉంటుంది. సరే చేశారు, అంత అర్ధరాత్రి పూట హెల్మెట్ లేకుండా ఆ స్పీడ్లో వెళితే బండి మీ కంట్రోల్లో, మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు, బండి మీ కంట్రోల్లో ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా మొన్న దీపావళి అప్పుడు బైక్ రైస్ చేసిన వాళ్ళు, బైక్ రేసులకి వెళ్ళిన వాళ్ళు కుర్రాళ్ళు, వాళ్ళు ఎప్పుడూ వెళుతూ ఉంటారట, చెప్తూ ఉంటారు, పోలీసులు మందలించారు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ రోజున వెళ్ళారు. ఏమైంది? తెల్లవారితే దీపావళి పండగ,
అందరూ ఆనందంగా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. ఇక ఎప్పుడు దీపావళి పండగ వచ్చినా వాళ్ళు అదే కదా బెంగ పెట్టుకుంటారు. ఆ! క్షణికమైన మీ ఆవేశం 100 సంవత్సరాల జీవితాన్ని నాశనం చేస్తుంది. చిన్నపాటి ఇప్పుడు ఈ పాట దానికి ఇప్పటికి ఎన్నో సార్లు వెళ్ళొచ్చాం. ప్రతిసారి ఇలా అవుతుందేంటి? అంచేత పర పరవాలేదు అన్న మాటని ఎక్కడ అనుకోవాలి, ఎక్కడ అస్సలు అనుకోకూడదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు పర్వాలేదన్న మాటకి అన్న సంగతి మనకి తెలియాలి. ఆ బస్సుకి బ్రేక్ డౌన్స్ ఎలా ఉన్నాయి? బ్రేక్ కరెక్ట్‌గా పనిచేస్తుందా? అసలు ఏసీలో, స్లీపర్‌లో ఉన్నప్పుడు మనకి అత్యవసరమైతే తలుపులు ఓపెన్ అవుతాయా లేదా చూసుకోవాలి కదమ్మా! మనం చూసుకోవాలి. లేదు అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఒకటే. ఏ ఒక్కరైనా తెలిసి కూర్చుని ఉంటే ప్రమాదాన్ని కొంతవరకు కొంత శాతాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఏ ప్రమాదం జరిగినా ముందు బస్సు డ్రైవర్ అన్న వాడికి అవకాశం ఉన్నంత పారిపోతాడు. పారిపోలేనివాడు, ఆ టెక్నిక్స్ తెలుసుకోలేనివాడు ప్రయాణికుడు మాత్రమే. ఎందుకంటే మొత్తం జీవితాన్ని ఆ డ్రైవర్ చేతిలో పెట్టేసి మీరు నిబ్బరంగా పడుకుంటారు. ఈ అర్ధరాత్రిళ్ళు చేసే ప్రయాణాలు ఉన్నాయి చూడండి, అవి మనం ఏదో సమయాన్ని ఆదా చేసుకుని వెళదాం అనుకుంటారు. ఇప్పుడు జీవితం మొత్తం ఆదా అయిపోయాయి వాళ్ళకి. ఆలోచించండి. బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు కంఫర్ట్స్ కాదు, సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయా లేదా అడగండి. వాడు విసిగి నేను ఎంతకని చెప్తానండి అక్కడ చూసుకోండి కాదు. వీఆర్ పేయింగ్ మనీ. ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ మనీ మీరు ఖచ్చితంగా అడుగుతారు. మనది కష్టార్జితం కదూ. మన సొమ్ము కష్టార్జితం. మన ప్రాణం తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా, ఆశగా వాళ్ళ తిండి కూడా మానుకుని మనల్ని పెంచారు. మనం ఏంటి ఇస్తున్నాం వాళ్ళకి? కనీసం కడుపు క్షోభ ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి ఎన్నో చేయించినంత, వాళ్ళకి ఎంతో ఆస్తి ఇచ్చినంత. అవునా కాదా? కాబట్టి కంఫర్ట్ కన్నా సేఫ్టీ మెథడ్స్ మిన్న. అలాగే ప్రతిరోజు ఒక్క రాత్రి ప్రయాణాల్లో నిద్ర పోకపోతే వచ్చే నష్టం ఏం లేదు. నిద్ర లేక, నిద్ర పట్టక చచ్చిపోయిన వాడు ఎవడూ లేడు. జాగ్రత్త ప్రధానం. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రాబబిలిటీస్ అనేకం ఉంటాయి. మనం ఊహించినవి ఒక 4, 5 చూసి వీటి వల్ల రాదు కాబట్టి పర్వాలేదు. అనుకోకుండా వచ్చేదాన్నే ప్రమాదం అంటారు. అనుకుని వచ్చేదాన్ని ప్రమాదం అని ఎవరంటారు? కాబట్టి చాలా చాలా జాగ్రత్తలు పాటించండి. ట్రైన్‌లో ఉన్నారనుకోండి, ట్రైన్‌లో ఉంటే ఆ మధ్యన ఇంకో కేసు కూడా ఇలాగే చూసాం. ట్రైన్‌లోకొచ్చి ఆ అమ్మాయి దగ్గరున్న డబ్బులు కొట్టేసి, ఆ అమ్మాయిని కొట్టి, ఆ అమ్మాయిని రేప్ చేసి వెళ్ళిపోయారు. జరుగుతోంది అనంటే ఎందుకు అప్రమత్తతగా ఉండరు? మొబైల్ ఉన్నది చేతిలో, మనం వెంటనే ఎవరిని కాంటాక్ట్ చేయాలి. ఇప్పుడు దీని గురించి అనిపిస్తుంది. ప్రతి పాఠశాలలోనూ లేదా ప్రతి ఆఫీసులోనూ కూడా కనీసం నెలకి ఒకసారైనా కూడా ఈ సోషల్ అవేర్నెస్ అంటే ఏంటి? ఇలా తన సేఫ్టీ మెథడ్స్ తనకి ఎలా ఉండాలి అన్నది, ఎలాంటి అవసరం వచ్చినప్పుడు ఏ మెథడ్స్ ఉపయోగించాలి అన్న ట్రైనింగు ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వడం మంచిది. అలాగే క్లీనర్‌కి, డ్రైవర్‌కి మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే నీ నీ సేఫ్టీ నువ్వు చూసుకొని దిగిపోవడం కాదు. నేను నమ్ముకొని ఎక్కిన వాళ్ళ జీవితాల గురించి ఆలోచించు. అలాగే అర్ధరాత్రిళ్ళు బైకుల మీద మందు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు హెల్మెట్స్ లేకుండా వెళ్ళిపోయి తల్లి కడుపుకి చేటు తీసుకురాకండి. ఒక క్షణం ఆలోచించండి జీవితం అంటే ఏంటో. తర్వాత ఇప్పుడు ఏ తప్పునైనా దిద్దుకోగలిగిన తప్పు అయితే చేయొచ్చు. దిద్దలేని తప్పుని చేసి ఇలాంటి తల్లిదండ్రుల్ని, తన వాళ్ళని, నమ్ముకున్న వాళ్ళని, అయిన వాళ్ళని నరకంలోకి బ్రతికుండగా నరకంలోకి తోసేయకండి. అట్లాగే ప్రైవేటు ఏవైతే ఉన్నాయో వెహికల్స్, ఈ ప్రైవేట్ వెహికల్స్‌కి మాత్రం ఎప్పటికప్పుడు చెకింగ్స్ అవసరం. ఎప్పటికప్పుడు వాటికున్న ఇన్సూరెన్సెస్ ఏంటి? అవి ఆ బస్సు బ్రేక్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి? సేఫ్టీ మెథడ్స్ ఏమిటున్నాయి? అన్నవి చూసి తీరాలి. ఎందుకంటే అన్నీ ఇప్పుడు చాలామంది అంటారు, నేను ఒక్క విషయం చెప్తా.
రిజర్వేషన్స్ ఉండడం వల్ల ప్రతి వాళ్ళకి వస్తుంది. రిజర్వేషన్స్ ఎప్పుడండి చేస్తున్నారు? ఒక పరీక్ష పాస్ అయిన వాడు ఒక 65 మార్కులతో పాస్ అయితే వాడికి బుర్ర ఉన్నదిగా. ఇప్పుడు 20 మార్కులతో పాస్ అయిన వాడికి 30 మార్కులతో పాస్ అయిన వాడికి కూడా రిజర్వేషన్ ప్రకారం ఇచ్చేశారు అనుకుందాం. అలా ఇవ్వడం ఎప్పుడైతే మొదలెట్టారో అప్పుడే రైల్వేస్లో కూడా యాక్సిడెంట్స్ మొదలయ్యాయి. ఇక్కడ మార్కులు అన్నది క్వాలిఫై కరెక్ట్గా అవ్వాలి అన్నది దేనికోసం పెట్టారు? వారు చేసే ఉద్యోగం వల్ల ప్రజలకి ఉపయోగం అవ్వాలి, కానీ ప్రజల ప్రాణాలకి ముప్పు రాకూడదని, అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏం కాదు. నువ్వు 30 మార్కులు తెచ్చుకుని పాస్ అయితే చాలు అని అంటే నువ్వు 70 తప్పులు చేసినా పర్లేదు అని. 70 తప్పులు పేపర్ మీద చేసిన ఏమైనా సరే ఎలాగైనా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా చేస్తాము అని అంటే మనుషుల ప్రాణాలు ఎగిరిపోతాయి. నాకు తెలిసి మన దేశంలో మనుషుల ప్రాణాలే అతి తక్కువ విలువైనవి, ఉన్న వాటన్నిటికీ విలువ ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రయాణాలప్పుడు ఏ ప్రయాణం చేసి గమ్యాన్ని చేరితే ఆరోగ్యము క్షేమతరము కరెక్ట్గా చూసుకోండి. అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు అప్రమత్తత పాటించండి. వీలైతే ఆ సేఫ్టీ మెథడ్స్ గురించి అడిగి తెలుసుకోండి. అడగడం వలన నష్టం ఏమీ లేదు. మహా అయితే వీళ్ళకేం తెలియదు అనుకుంటాడు, అనుకోమనండి. నష్టం ఏంటి? మనకున్న డిగ్రీలు వాడు తీసేయడు కదా, మనకున్న మెడల్స్ ఏవి పోవు కదా. అక్కడ ఈగోకి వెళ్ళకూడదండి, మొహమాటానికి అంతకన్నా వెళ్ళకూడదు. కాబట్టి ఇటువంటి యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రిపీట్ కాకూడదని, ఇప్పటికైనా సరే ప్రయాణం చేస్తున్న ప్రతి ప్రయాణికుడు కూడా అప్రమత్తతో ఉంటారని, తెలుసుకుంటారని, సేఫ్టీ మెథడ్స్ తెలుసుకుంటారని, బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రయాణం చేయాలని, అలాగే ఆ వాహనాన్ని నడిపే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని, అంతేకాకుండా ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అప్పటికే చాలామంది స్పందించారు, చాలా చాలా మంచిది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఎలా బయటికి రావాలో తెలియాలి. ఇక్కడ చాలా ఒకటి కాదు, ఎన్నో చిన్న 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 పొరపాట్లన్నీ కలిసి పెద్ద పొరపాటు అయింది. ఇలాగా దిద్దుకోలేని తప్పు. ఎప్పుడైతే చిన్న 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 చినుకులన్నీ కలిస్తేనే నదులు సాగరాలు అయ్యాయి. కాబట్టి ఇక మీదనైనా సరే జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా వాళ్ళను కూడా ఉండేటట్టు చేద్దాం. ఇది సామాజిక బాధ్యత. ఉండేటట్టు చేసి ప్రజలందరూ కూడా లోకా సమస్త సుఖినో భవంతు. ఏమంటారు? మీరు కూడా నా మాటలను ఏకీభవిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.